ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది. దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక 2000 ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అంతా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది, ఒక హబ్గా తయారవుతుంది, దేశానికి ఒక తలమానికంగా తయారయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ, వాళ్ళు కూడా మేజర్ కన్సార్టియంలో ఉంటారు. యాపిల్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఓఈ చేసుకుంటా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో, సీ కార్గో, కృష్ణపట్నం పోర్ట్, రోడ్డు కూడా ఉన్నది బెస్ట్ రోడ్. సిటీస్ చూస్తే బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి. 13 అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం జిల్లాలో ఉంది. దీన్ని కూడా లాజికల్ గా తీసుకుపోవాలి. మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి అడిగాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తామన్నారు. ఇంకొక పక్కన PATNL, అదే మరిగా మిథాని అండ్ నాల్కో, వీళ్ళందరూ కూడా 60,000 TPA హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్స్ ప్రొడక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది. దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం. దాన్ని తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు. అంత మునిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి. ఈ 2 వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని IAF అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని కోరాం. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా తయారవుతుంది. దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వస్తా తొందరగా చేస్తా అంటున్నారు. విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని, ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం. దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు.